కృష్ణా జిల్లా పెడన పట్టణాన్ని స్వచ్ఛ పెడనగా మార్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన పురపాలక కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పనులను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారం లభించి మొత్తం 42.90 లక్షల వ్యయం అవుతుంది. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే స్వయంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారిని కలిసి నిధులు మంజూరు చేయించారు. గత పాలకపక్షం నిర్లక్ష్యం వల్ల ఆగిన ఈ పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించి మరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఇక పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అఫీషియల్ గా ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చూసాం పెడనపట్నంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఈ రోజుని డంపింగ్ యార్డ్ లో మరి కొండల్లాగా పేరుకుపోయేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఇటు వెళ్ళేటువంటి ఎవరైనా ఈ కింద వెళ్ళేటువంటి గ్రామస్తులు ఎవరైతే ఈ రోడ్లలో వెళ్తా ఉంటారో వారికి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాసన వల్ల కానివ్వండి, ఇట్లా చాలా ఇబ్బందులకి ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మరి క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా మా అందరి మీద ఉంది. కాబట్టి దీన్ని పరిశీలిగా తీసుకుని ఏదైతే ఉందో కరెంటు విషయం కానివ్వండి, అలాగే మరి మిషనరీ బీల్ స్టోన్ లో కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తాను. అంటే సుమారుగా ఇది 42,49,000 రూపాయలతోటి శాంక్షన్ కావటం, అలాగే అంటే ఇది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ లెగసీ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ చేయటం మన ఎమ్మెల్యే గారి టైంలో జరగటం చాలా మంచి పరిణామం. ఎందుకంటే దాదాపుగా పెద్ద మున్సిపాలిటీ వేస్ట్ చేసి అయిపోయి ఈ డ్రై వేస్ట్ని తరలించే దశలో ఉన్నాయి. అంటే ల్యాండ్స్ అన్ని క్లీన్ అయిపోయినాయి అన్ని మున్సిపాలిటీలో. మన పురపాలక సంఘంలోనే లేట్ అయింది. సో ఇప్పటికైనా సరే మన గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతోటి మన పెద్ద గొట్టలుగా పేరుకుపోయి స్వాగతం పలికేటువంటి